దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరొకసారి ఈ విధంగా ఈ నెల చివరి వారమందు ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, పరిస్థితులకు అనుకూలంగా దేవుని వాక్యం మనకు కనబడుతుంది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనిషి యొక్క జీవితం చాలా ఘోరమైన పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది. అయ్యో, పరిస్థితులు ఎలాగుంటాయా? కానీ దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని లేఖనాల్లో అనేకమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు మనము స్పష్టంగా మనం ఆలోచన చేసినప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు తన లేఖనాలు ముందుగానే వ్రాయించాడు. పరిస్థితుల్లో ఎలా ఉంటాయో మనము ఆలోచించలేదు, కానీ దేవుడు ముందుగానే ఆలోచించి పరిస్థితులు దేశంలో ఈ సమయానికి ఎలా ఉంటాయి అని ఆలోచన చేసిన దేవుడు ఆయన. అందుకే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో ఇశ్రాయేలును గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక గంభీరమైన మాట. ఏమనంటే, నువ్వు యూదాను బొత్తిగా విసర్జించుతివా, సియోను నీకు అపహాస్యం ఆయన. ఈ రెండు మాటలు బట్టి ఆ దినాల్లో మనిషి యొక్క జీవితం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజున మనిషి యొక్క జీవితంలో ఈ రెండు విషయాలు ఆలోచన చేయాలి. యూదా అనగా స్తుతి, సియోను అనగా దేవునికి ఉన్నతమైన స్థలం. ప్రేమ బిడ్డలారా, ఈ రెండు విషయాల్లో దేశం దిగజారిపోయింది. దేశంలో ఉంటున్న ప్రతి మనిషి దిగజారిపోయాడు. అంటే దేవుని స్తుతించకపోవడం వల్ల మనిషి జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోయాడు. అందుకే అన్నాడు, యూదాను బొత్తిగా విసర్జించుతువా అనగా దేవుని యొక్క నామాన్ని మనిషి ఏమైపోతున్నాడంటే స్తుతించలేని వాడుగా, నాకు అవసరం లేదులే అనుకునే పరిస్థితుల్లో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు స్తుతించడం అనేది చాలా అవసరం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట కనబడుతుంది. కీర్తనకారుడైన దావీదు రాస్తుంటాడు 39వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తే, దేవుని స్తుతించడంలో దావీదు ఉన్నతమైన స్థానాన్ని అధిగమించాడు. దేవుణ్ణి స్తుతించడంలో దావీదు ఉన్నతమైన స్థానాన్ని అధిగమించిన వాడిగా కనబడతాడు. 39వ కీర్తన మనం చూస్తే అక్కడ కనబడుతుంది 12వ వచనంలో, నా దోషములు బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారిని, చదవండి మాట ఒకసారి, శిక్షించినప్పుడు అందము చెడగొట్టెదవు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఈ దినాల్లో మనిషి ఏమైపోయాడంటే దేవుణ్ణి స్తుతించలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి వారి యొక్క జీవితంలో అనేకమైన సమస్యలు కనబడుతున్నాయి. వారి యొక్క జీవితము, నేను అందగాన్ని, ధనవంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి అనుకునే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే వట్టి ఊపిరి వంటిదిగా కనబడుతుంది మనిషి జీవితం. మనిషి జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాడు మనిషి. దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు వారి యొక్క స్తుతికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించాలి. అందుకే అంటాడు, యూదాను బొత్తిగా విసర్జించుతువా. దేవుణ్ణి స్తుతించడం అనేది నీకు చాలా అపహాస్యమైన. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుని మనం స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా
మనం ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో కీర్తనకాడు దావీదు అంటాడు, 33వ కీర్తన 21వ మాట మనం చూస్తే, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొంచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమై ఉన్నాడు. ఆయనే మనకు సహాయం. ఆయన తప్పి లోకంలో మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. మనం దేవుని స్తుతించాలి. పరిస్థితులు అనుకూలించకపోయినా దేవుని మనం ఆరాధన చేయాలి. అందుకే యేసు ప్రభువు వారు ఆ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, ఆయన ఆరాధించేవారు ఎలాగంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అదేనా నా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతించడంలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. దూరమైన జీవితాన్ని జీవించారు వాళ్ళు. ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎంతవరకైతే స్తుతిస్తామో ఆ స్తుతిని బట్టే మన స్థితిని దేవుడు మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, స్తుతి అనేది అంతరంగంలోంచి పుట్టాలి కానీ ఏదో ఆకర్షణ బట్టి పుట్టేది కాదు, ఏదో మన యొక్క ఆలోచన బట్టి పుట్టేది కాదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దావీదు అనుదినము కూడా దేవుని ఘనపరచుటలో దిట్టమైన వ్యక్తిగా కనబడతాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే 51వ కీర్తన 15వ వచనంలో అంటాడు ఆయన, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులు తెరువు. స్తుతించాలి. మనిషి దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తాడో ఆ స్తుతిని బట్టి, దేవుని నామాన్ని బట్టి మనిషి జీవితంలో దేవుని కార్యాలు చూస్తాడు. దావీదు అంటాడు, నా పెదవులు తెరు, నా నోరు నిన్ను మాత్రమే స్తుతించాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని స్తుతించే వాడిని పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈరోజు మనిషి అనుకుంటాడు నేను గొప్పోని. ఇది చాలా భయంకరమైన విషయం. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు కూడా మనకు మనం హెచ్చుగా ఎప్పుడైతే దేవుని సొంత మనం చూపించుకుంటామో దానిని బట్టి మన దేవుని జీవితంలో కార్యాలు చూడలేం. దేవుని సన్నిధిలో మనకు మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన నామాన్ని మనం హెచ్చిస్తామో దేవుని కార్యాలు చూస్తాం. ఇశ్రాయేలు జీవితంలో అదే వచ్చింది, అదే పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. వారు దేవుని నామాన్ని వాళ్ళు ఘనపరచలేని వారుగా కనబడతారు. కొన్ని సమయాలలో దేవుని స్తుతించలేని వారుగా ఉన్న రోజున మనం ఈ పరిస్థితిలో కూడా దేవుని మనం స్తుతిస్తున్నామా, దేవుని మనం ఘనపరుస్తున్నామా? ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. 88వ కీర్తనలో మనం చూస్తే 10వ వచనంలో, ప్రియమైన బిడ్డలారా, ఈ కీర్తనకారుడు ఎక్కువ శాతం స్తుతిని ప్రచురిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, 10వ వచనం అంటాడు, ప్రేతలు నిన్ను స్తుతించదరా అంటే దురాత్మను కూడా దేవుని స్తుతిస్తాయంట. మనిషి స్తుతించలేకపోతున్నాడు, మనిషి ఘనపరచలేని వాడిగా ఉన్నాడు. అందుకని మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా. ఈరోజున దేవుని మనం స్తుతించినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. మన్ను నిన్ను స్తుతించిన అంటాడు. మన్ను భూమిలో ఉండే మట్టి ఆయన స్తుతించడానికి సిద్ధపడుతుంది. మనిషి స్తుతించలేకపోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మనం స్తుతించినప్పుడు ఆ స్తుతి మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. అందుకే అంటాడు, నువ్వు యోధాన బుద్ధిగా విసర్జించువా. యోధానగా స్తుతి. దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం స్తుతించాలి. ప్రియమైన బిడ్డలారా, మనుషులను బట్టి కాదు, ఎవరిని బట్టి అంటే దేవుని మనం కనపరచాలి, దేవుని మనం మహిమపరచాలి. అందుకే అంటాడు, ప్రియమైన బిడ్డలారా, సియోను అనగా సియోను నీకు అపహాస్యమైన, స్తుతించకుండా ఉన్నతమైన దేవుని స్థలాన్ని నువ్వు ఘనపరచకుండా ఉంటే నీకు ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి నీకు వచ్చినా నీకు సమాధానం దొరకదు, నెమ్మది దొరకదు. నీ జీవితంలో దేవుని కార్యాలను చూడలే. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ మనం దేవుని యొక్క ఉన్నతమైన ఆ సన్నిధిని మనం దూరపరచబడుతున్నామేమో. దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ సియోను అనే ఉన్నతమైన స్థలం గురించి అపోస్తలుడైన పౌలు రాస్తాడు కదా. ప్రియమైన బిడ్డలారా, రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తే, రోమాపత్రిక 9వ అధ్యాయం
33వ వచనంలో చదవండి మాట ఒకసారి. ఇదిగో నేను అడ్డరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము తగిలి అది అనగా దేవుని మీద మనం నమ్మకం వచ్చినప్పుడు అంటాడు కదా, సియోనులో నేను స్థాపించాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎలా ఉండడంటే సిగ్గుపరచబడరు. అనగా దేవుని ఉన్నతమైన నామమందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని ఉన్నతమైన స్థలములలో మనం నివాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు మన దేవుడు ఏం చేయడంటే సిగ్గుపరచనీయుడు. పరచబడం మన జీవితంలో సిగ్గు అనేది కలగదు. ప్రేమ బిడ్డ ఉన్నతమైన స్థానాన్ని మనము దేవునికి ఇవ్వాలి. దేవుని సందులో ఆయన నామాన్ని మనం ఘనపరిచేవారుగా ఉండాలి. సియోనులో నేను స్థాపిస్తున్నాను. ఎత్తైన స్థలం సియోను అనగా ఉన్నతమైన స్థలం, దేవుని మందిరం అనగా. ప్రేమ బిడ్డలారా, ఆయన నామము ఉన్నతమైన నామం. ఆయన నామముకు మించిన నామం ఈ లోకంలో ఎక్కడా లేదు. ప్రియమైన బిడ్డలారా, ఆయన నామమందు మనం ఏముంచాలంటే నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం మనలో కలగాలి. విశ్వాసం మనం ఉంచినప్పుడు మనకు సిగ్గు కలగదు, అవమానం ఉండదు. ఎవరు మనల్ని వేలెత్తి చూప కారణం ఏంటంటే మనం నమ్మిన దేవుడు మనల్ని సిగ్గులు పరిచేవాడుగా చేయడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, అంటే ఆయన ఉన్నతమైన స్థానములో మన నిత్యము కూడా నిలబడాలి. అదే పౌలు అంటాడు 11వ అధ్యాయం 26-27 వచనం చూస్తే, నా విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులోని నుండి భక్తిహీనతను తొలగించును. నిజమే, ఉన్నతమైన స్థలంలోంచి వచ్చాడు ఆయన విమోచకుడు మనం విమోచించడానికి. ఒక సమస్య నుండి అయినా, రోగం నుండి అయినా, బలహీనత నుండి అయినా, పాపం నుండి అయినా, దేని నుండి అయినా ఆయన విమోచించడానికి వచ్చిన దేవుడు. ఉన్నతమైన స్థలములో నుండి వచ్చాడు ఆయన. యాకోబులో నుండి ప్రియమైన బిడ్డల భక్తిహీనతను తొలగిస్తాడు. నీలో భక్తిహీనతను తొలగించడానికి, నిన్ను భక్తిలో పెంచడానికి ప్రియమైన బిడ్డలారా ఆయన ఉన్నతమైన స్థలంలోంచి వచ్చిన దేవుడు. ఇశ్రాయేలు గమనించలేదే? ఇశ్రాయేల్లో ఆ ఆలోచన లేదే? ఆ తలంపు లేదే? ప్రియమైన బిడ్డలారా, అందుకే అంటాడు చూడండి, నీ పాపములు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అంటాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎక్కడి నుంచి ఉన్నతమైన స్థలములో నుండి వచ్చాడు. ఆయన విమోచించడానికి వచ్చిన దేవుడు. ఆనాడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు భయంకరమైన పరిస్థితి, శ్రమలు, కష్టాలు అన్నీ అనుభవించి వారి శ్రమ చూడలేక వారి మొర దేవుడు విని వారిని బానిసత్వం నుండి విమోచించి బయటికి తీసుకొస్తే వాళ్ళు ఏం మర్చిపోయారంటే దేవుని స్తుతించడం మర్చిపోయారు, ఆయన ఉన్నతమైన స్థలాన్ని మర్చిపోయారు. రోజున మనిషి కూడా అంతే, అన్ని మర్చిపోయాడు కనుక నీ సమస్యలు, కష్టాలు, బాధలు, మరణాలు, వేదనలు, దుఃఖాలు, కన్నీరు, సమస్య ఈ లోకంలో పరిగెడుతుంది, నడుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, పరిస్థితులు మనకు అనుకూలించకపోయినా దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న మన బ్రతుకులు నిత్యమైన మనం స్తుతించాలి. ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే ఉన్నతంగా మనం ఘనపరిచేవారుగా ఉండాలి. పౌలు హెబ్రీ సంఘానికి కూడా చెప్తాడు ఇదే మాట. 12వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే పౌలు తన అనుభవపూర్వకమైన అనుభవాన్ని, దేవుని సందులో ఉన్న ఒక ఆలోచనను తెలియజేసి చెప్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణం కనగా పరలోక యెరూషలేమునకును వేవేద కొలది దేవదూతల యుద్ధకును వారి మహోత్సవములను
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఉమ్, ఆత్మల యొద్దకును ఉమ్, క్రొత్త నిబంధనకు ఉమ్, మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఉమ్, హేబేలు కంటే మరి శ్రేష్టముగా ఆ, పలుకు ప్రోక్షణ రక్తమునకు ఆ. మీరు వచ్చి మీరు వచ్చిన అంటే సియోను అనే ఉన్నతమైన స్థలాన్ని పౌలు ఎంతగా వర్ణించాడంటే, ప్రియమైన బిడ్డలారా, అది పరలోక పట్టణం, దేవుని పట్టణం యెరూషలేము. అక్కడ ఎవరుంటారంటే వేవేల దూతలు ఉంటాయి, నిత్యము స్తుతి గానాలు ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క సన్నిధి, ప్రియమైన బిడ్డలారా, శ్రేష్టమైన రక్తము ద్వారా ప్రోక్షించబడి వచ్చిన వారు అక్కడ కనబడతారు. దేవుని సందులో ఉన్నతమైన స్థలం అనేది సియోను స్థలం, సియోను కొండ. ప్రియమైన బిడ్డలారా, ఇది నాన్న ఆ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు ఈ రెండు విషయాలు ఏమైపోయారంటే వాళ్ళు దూరం అయిపోయారు. స్తుతి లేదు, దేవుని మందిరాన్ని, దేవుని ఉన్నతమైన స్థలాన్ని వాళ్ళు అపహాసం చేసిన వారిగా కనపడతారు. అందుకంటాడు, మాకు చికిత్స దొరికినంతగా నీవేళ మమ్మల్ని కొట్టితివి. సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు వారికి వచ్చాయి. 20 వచనం చూస్తే, యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొంచున్నాము, నీకు విరోధంగా మేము పాపం చేశాం. కష్టాల్లో, బాధలు ఉన్నప్పుడు పడే శ్రమ ఇదే, పడే వేదన ఇదే, కష్టం ఇదే. ఈరోజున మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడే. ఈరోజున మనకు క్షేమం ఉంది, భద్రత ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మనిషి దేవునిలో స్తుతించడంలో, ఆయన ఆరాధించడంలో దూరం అయిపోతున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయని మందిరాలు ఎక్కడికక్కడ మూతపడిపోయి ఎవరి ఇంట్లో ఉంటూ ఉంటే మనిషి ఏమైపోతుంది, దేవుని స్తుతి లేదు, ఆరాధన లేదు. ఇదే బాగుంది అనుకుంటారు చాలా మంది. ఇదే బాగుంది, ఈ పరిస్థితులు చక్కగా ఇలా కొనసాగితే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదని ప్రియమైన బిడ్డలు ఉన్నారు. కానీ భయంకరమైన పరిస్థితులు మనం బ్రతుకుతున్నాం. మన ముందు కష్టం నడిచిన, కన్నీరు నడిచిన, వేదన నడిచిన, దుఃఖం నడిచిన, బాధ నడిచిన, ఏది నడిచినా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఆ రోజు స్తుతి లేక వారి జీవితంలో చికిత్సకు కూడా దూరం అయిపోయారంట. మందులే వారి జీవితంలో సరైన ఆరోగ్యం లేని పరిస్థితులు వాళ్ళకి కనబడుతున్న వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అక్కడ ఏమనంటే, మా పాపములు, మా దోషములు మేము ఒప్పుకుంటున్నాం నాయన, నీకు విరోధంగా పాపం చేశాను, మమ్మల్ని క్షమించు, మాకు మీ కాపుదలు ఇయ్యి, మమ్మల్ని త్రోసివేయకనైనా, నీ నామను బట్టి అయ్యా మమ్మను త్రోసివేయకము అని కన్నీరు గారుస్తున్నారు. ఈ రోజున దేవుని వాక్యం అంటే చులకనైపోయింది దేశంలో. దేవుని సన్నిధి అంటే చులకనైపోయింది, మాటలు అంటే చులకనైపోయి రకరకాల ఎవడకు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేసాడే. ఈరోజు దేశంలో నడుస్తున్న శోధన ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరైనా గమనిస్తున్నారా? ప్రియమైన బిడ్డలారా, మందులు దొరకని పరిస్థితి, అనేక రకాలైన కొరతలు, ఆక్సిజన్ అని, లేకపోతే ఇంజక్షన్స్ అని, రకరకాలైన పరిస్థితులు మానవుడు బాధపడుతున్నాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన బిడ్డలుగా నిత్యము కూడా అనేక మంది కొరకు మనం దేవుని ఘనపరచాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. సమూయేలు అంటాడు, నా ప్రజల నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుంది, నా పాపం అయిపోతుంది. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడం వల్ల అది నేను పాపం చేసిన వాడిని అవుతానేమో. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి, చికిత్స కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు చెప్తాడు. 30వ అధ్యాయంలో కూడా ఇదే మాట చూపిస్తాడు. ఇర్మియా 13వ వచనం, 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనం మనం చూస్తే, ఘోరమైనది నీ గాయము, బాధాకరమైనది, నీ పాపములను విస్తరింపగా శత్రువును కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచి ఉన్నా. కాగా నీ పక్షమున వాచ్యమాడువాడు ఎవడూ లేడు. ఏ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదంట. ఎందుకు మందు లేదు? ఎందుకు గాయం కట్టబడటం లేదంటే
వారు జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి వారు ఇవ్వలేదు. దేవుని వారు గణపరచలేని వారుగా ఉన్నారు. నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరచు. మన దోషాలను బట్టి మన గాయాలు అవుతున్నాయి, మనకు సమస్యలు వస్తున్నాయి, మన క్రియలను బట్టి. దానికి చికిత్స లేదంట. దేవుడే చెప్తున్నాడు అక్కడ, మనుషులు చెప్పేది కాదు అది. ఈరోజు నా దేశం కానీ, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న క్రైస్తవ సమాజ సంఘాలు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అనేక మంది పాపాల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు క్షమించిన ఆయన. ప్రియదేని బిడ్డలారా, మనిషికి ఈ రోజున చికిత్స దొరకలేని పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. ఇర్మియా ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్న 46వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే మాటను జ్ఞాపకం చేస్తాడు ఇర్మియా. చూడండి, 46వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్యక గిలాదులకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకొని విస్తారమైన ఔషధం తెచ్చుకున్నట్టు వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. ఈ రోజున మనిషికి ఒక స్వస్థత కావాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, స్తుతించాలి. నువ్వెక్కడెక్కడికో పోయేది ఏదో వైద్యం కొరకు మనం పరిగెడుతూ ఉంటారు ఈ దినాల్లో. ప్రియదేని బిడ్డలారా, ఆ వైద్యం కొరకు మనం పరిగెట్టిన దేవుని వాక్యం చెప్తుంది ఏమన్నా, నువ్వు గిలాదికి వెళ్ళి గుగ్గులం తెచ్చుకొని విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట్టుగా వ్యర్థమే, నీకు చికిత్స కలగాలి, ఆరోగ్యం కలగాలి, బలం కలగాలి, శక్తి కలగాలి అంటే దేవుళ్ళు మనం చేయవలసిన రెండే. దేవుని స్తుతించాలి, దేవుని ఉన్నతమైన నామాన్ని ఘనపరచాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, గాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన వాక్కును విన్నప్పుడు ఆ వాక్కు ఏం చేద్దంటే గాయాలను మాన్పుతుంది. దేవుని మాట ద్వారా మనం బ్రతికితే ఆయన చెప్తూ ఉన్నాడు ఆ మాట. ఈరోజు ప్రియమైన బిడ్డ, దేవుని సన్నిధిలో జీవించే మనం ఆయన స్థుతిలో వెనకాడకూడదు. ఇక్కడ వరది నాలో ఆయన ఉన్నతమైన స్థలాన్ని వెతుకుటిలో వెనకాడకూడదు. చాలా మందికి అంగులు ఆర్భాటాలు కావాలి, మనిషి యొక్క వేషధారణ కావాలి. అలాంటి పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతున్నాడు ఈ రోజున. దేని బిడ్డ, దేవుని మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ఆ స్థితిలో సంపూర్ణమైన స్వస్థత, విడుదల మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు గురించి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్న మాట అదే. నీ యోధాను బొత్తిగా విసర్జించితివా? ఎందుకు? ఎక్కడ చూసినా వారి ఆర్భాటాలే, వారి ఏమంటారంటే వారి యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలోనే, వారి స్టైల్స్ లో బ్రతుకుతున్నాడు. దేవుని స్తుతించట్లేదు, ఆ స్థితిలో ఆత్మ లేదు, సత్యం లేదు. దేవుని ఆరాధించడంలో మనిషి దిగజారిపోతున్నాడు. ఈ రోజున మనిషికి బుద్ధి చెప్పడానికి సమస్యలు వచ్చాయి. మనల్ని ఒక రకంగా ఆలోచింపజేయడానికి ఈ సమస్యలు మనం బ్రతుకుతున్నాం మేము. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుని సందులో ఆయన స్తుతి, ఆయన ఉన్నతమైన స్థలాన్ని మనిషి మర్చిపోకూడదు. వాడు అనుకుంటాడు నేను ఉన్నతంగా ఉన్నా, దేవుని కంటే నేనే గొప్పవాడిని అనుకున్నారు చాలా మంది. దేవుని కంటే నేనే గొప్పవాడిని, నాకు మించిన ఎవడో లేదు. దేవుడు కన్ను మూసి కన్ను తెరిచి గొప్ప ఏమైపోతామో తెలియని పరిస్థితులు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మనము ఘనపరుచుకొని మన పాపాలు మనం ఒప్పుకునే వారుగా మనం ఉండాలి. 1 తిమోతి పత్రికలో పౌలు చెప్తాడు కదా, 5వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, కొందరి పాపము తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి. మరికొందరి పాపాలు వారి వెంట వెళ్తారు. 2 విధాలైన, ఒకరి పాపాలు బయలుపరచబడి వారి ముందు నడుస్తున్నాయంటాడు, పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. రెండో విషయం చూస్తే వారు వెంట వెళ్ళిపోతున్నాయి.
అంటే వాడు వెనకాల వెళ్ళిపోతున్నాడు చేసిన పాపాలని. ముందు నడుస్తున్న కొందరికి వెనకాల వెళ్ళిపోతున్నాడు. పేదలు పెట్టలేదా అటువలే అంటాడు కదా, మంచి కార్యములు తేటగా బయలుపరుచున్నవి బయలుపడనివి దాచబడనేరు. పాపాలు భయంకరమైన. మనిషి పాపంలోనే బ్రతుకుతున్నాడు, పాపంలోనే జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన పాపాన్ని మనం నిత్యము ఒప్పుకోవాలి. అందుకే శంకర్ అంటాడు, పాపినైన నన్ను కరుణించిన ఆయన. నేను నీతిమంతుడని కాదు, నేనేదో యథార్థవంతుని కాదు, గొప్పని కాదు, నేను ఎలాంటి వాడినైనా నీ సన్నిధిలో నేను నిలబడ్డాడు పాపినే, నేను పాపినే నన్ను కరుణించని దూరంగా నిలబడ్డాడంట. ఎంత ఆశ్చర్యమో ఆలోచన చేయండి. అంటే ఆ దేవుని సన్నిధిలో అతడు ఏమనుకున్నాడంటే, ఆయన దగ్గరికి నిలబడడానికి అర్హత లేని వాడు నేను. దూరముగా నిలబడి ఆకాశం వైపు చేతులు ఎత్తి రొమ్ము కొట్టుకొనిచ్చు, దేవా పాపిని నన్ను కరుణించిన ఆయన. ఈరోజున మనల్ని కరుణించాలంటే మనము పాపులమని మనం ఒప్పుకోవాలి. పరిశుద్ధులము అని అనుకుంటాం చాలా వరకు. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు అక్కడో లేడు, అందరూ పాపులే. మన పాపాలను మనం ఒప్పుకొని ఈ లోకంలో బ్రతకవలసిన దినాల్లో ఎవడైతే తన పాపాలను ఒప్పుకుంటాడో వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి స్థానాన్ని సంపాదించుకుంటాడు. గర్వము, అహంకారం, అసూయ, కల్మషము అనేక విషయాలు మనిషి బ్రతుకున్నంతసేపు మనిషిని వెంటాడుతుంటుంది పాపం. ముందు వెనకాల నడుస్తూనే ఉంటాయి. అందుకే పౌలు ఈ తిమోతికి చెప్తున్న మాట అది. ఏమనంటే, ప్రియమైన బిడ్డలారా, పాపాలు ఇలా ఉన్నాయి. కొందరి పాపాలు తేటగా బయలుపడుతున్నాయి, కనబడుతున్నాయి. వాడు చేసిన పాపం ఏమన్నా అలా కొట్టేస్తుంది అంటారు చాలా మంది. వాడు చేసిన పాపాన్ని బట్టి వాడు వెళ్ళిపోయాడు అంటారు. పాపం భయంకరంగా ఈ లోకంలో కొనసాగుతుంది. పౌలు హెబ్రీ సంఘానికి చెప్తా అంటాడు, చూడండి 9వ అధ్యాయం 28వ వచనములో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, అలాగుననే అనేక పాపాలను భరించడానికి తన కొరకు పాపం లేకుండా రెండవసారి రానైనా. ఎందుకంటే మన కొరకు ఆయన, మన పాపాల కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. మన పాపాలు తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆ లోకంలో మన పాపాల కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణించింది కూడా మన పాపాల కొరకే. మన పాపాలు మనం ఒప్పుకోవడం లేదని, మన పాపాలను మనము సరిదిద్దుకోవటం లేదని. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఒక్కసారి ఆయన మృతి పొందాడు. మరలా ఆయన రెండవసారి రానన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు? పాపము లేకుండా ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఈరోజున ప్రియమైన బిడ్డలారా, మన పాపాలను మనం కడిగేసుకోవాలి. ఇశ్రాయేలు బాధపడుతున్నారు, అయ్యా మా పాపాలను బట్టేమో మాకు ఈ పరిస్థితి, ఈ వేదన, ఈ సమస్య. నిజమే, దేవుని స్తుతించకపోవడం వల్ల, దేవుని ఉన్నతమైన స్థానాన్ని మనం గమనించకపోవడం వల్ల, మన పాపాలు ఒప్పుకోకపోవడం వల్ల ఈ దేశంలో కలుగుతున్న పరిస్థితిని మనం ఆలోచించాలి. ఎక్కడ చూసినా భయంకరమైన శోధన, భయంకరమైన సమస్యల్లో మనం జీవిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని కృపను బట్టి ఈ భయంకరమైన ఈ నెలంతా కూడా దేవుడు దినము కూడా తన కాపుదలిచ్చి మనం నడిపించాడు. ఆయన మనం విడిచిపెట్టలేదు. ఆయన ఇంకా మనం ఏం చేయాలంటే, ఆయన మందిరంలో, ఆయన సందులు మనం చేయవలసింది ఏంటంటే స్తుతించాలి, ఆయన్ని మనము ఆరాధన చేయాలి. మన పాపాల నిత్యము కూడా మనం ఒప్పుకుంటూనే బ్రతకాలి. అప్పుడే ప్రియమైన బిడ్డలారా, దేవుని కార్యాలు మనం చూడడానికి దేవుడు సహాయం చేసే వాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నాం.
దేవుని యొక్క సన్నిధిలో మనము బ్రతుకుతూ ఉన్నాం, మంచిది. ఎందుకంటే ఈ రోజున ఆయన సన్నిధి తప్ప మనకు మేలైంది లోకంలో ఏదీ లేదు. ఆయన వాక్కు తప్ప మనకు మేలైంది ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే నిర్గమకాండములో దేవాతి దేవుడు మోషేని దర్శించినప్పుడు మోషేకి బాధ్యత అప్పగించిన తర్వాత అతనికి అనేకమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. నిర్గమకాండం 23:20 చూస్తే ఆయన ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచి చోటుకు నిన్ను రప్పించుటకు దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చదువున్న మాట కింద ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన కోపము రేపితే ఇక్కడ చూడండి, రేపవద్దు, ఆయన నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను శ్రద్ధగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా నేను నీ శత్రువుకును విరోధనయ్యుందును. ఆయన మాటను బట్టి మనం బ్రతకాలి. ఆయన దూతలను ముందుగా పంపుచున్న దేవుడు ఆయన. ప్రియదేని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉండాలి. నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటే కుదరదు. ఈ దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిని మనము ఘనపరిచేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిని మనము మహిమపరిచేవారుగా ఉండాలి. ప్రియదేని బిడ్డలారా, ఈరోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నదని మనం గమనిస్తే ఆయన సన్నిధిని మనం గమనించాలి. సన్నిధిని మనము జాగ్రత్తగా మనం బ్రతికి ఆయన నామాన్ని మనం స్తుతించి ఆయన ఉన్నతమైన స్థలాలను మనం వెతికి మన పాపాలను మనం ఒప్పుకునేవారుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన నీ ఆహారమును అది సమస్తాన్ని దీవిస్తాడు. ఆయన నీ మధ్యనున్న రోగమును ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. ఆయన మాట వింటే ఏ రోగమైన పట్టాపంచలం అయిపోద్ది అంతే. ఆయన అంత విశ్వాసం ఉంచాలి. ఈ రోజున మనిషి విశ్వాసం లేకుండా సమస్యల్లో ఉన్నాడే, కష్టాల్లో ఉంటున్నాడే, బాధలో ఉంటున్నాడే, ఆయన మాట విని సమస్తాన్ని దీవిస్తాడు. అంతేకాకుండా ఆ రోగాన్ని, ఆ సమస్యను ఏం చేస్తున్నాడు దేవుడు మన మధ్యలోంచి తీసివేసే దేవుడు ఆయన. ప్రియదేని బిడ్డలారా, అటువంటి నమ్మకం కలిగి మనం బ్రతకాలి దినాల్లో. అటువంటి ఆలోచన కలిగి మనం బ్రతికినప్పుడే దేవుని కార్యాలు చూస్తాం. ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన క్షేమం ఇచ్చే దేవుడు, భద్రత ఇచ్చే దేవుడు, తన దూతలచే కాపుదలు ఇచ్చి నడిపించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ నెలంతా కూడా కాచి కాపాడిన దేవుని ఎడల మనం ఇంకా విశ్వాసం నుంచి ఆయన ఆరాధించడంలో కానీ, ఆయన సన్నిధిని వెతుకుటలో కానీ మనం వెనకాడకుండా ఆయన సన్నిధిలో మన పాపాలు నిత్యం ఒప్పుకొని ఆయన కొరకు మనము జీవిందాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అటువంటి కృప, ఆ కాపుదల దేవాతి దేవుడు మనకి దయచేయనట్లుగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రియదేని బిడ్డలారా, ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన నామాన్ని మహిమపరచుదాం. అటువంటి కృప, ఆ ధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు తన సహాయం మన మధ్యలో ఉంచి నడిపించిన దేవునికి, తన కృప మన మధ్యలో ఉంచి నడిపించిన దేవునికి అందరూ ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు ఆయన. గొప్ప దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన వాడానికి వందనాలు తండ్రి. సర్వోన్నతుడానికి స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ నెలంతా కూడా మమ్మల్ని కాంచి కాపాడి దినదిన కాపుదల, దీవెన, నీ క్షేమము, భద్రత ఇచ్చి మమ్మల్ని నడిపించారు తండ్రి. నీకు వందనాలు. నీకు అసాధ్యం అంటే ఇది లేదు నాయన. సమస్తము కూడా సాధ్యపరచగలిగిన దేవుడు తండ్రి. నీ చిత్తానుసారమైన కార్యాలు ప్రతి గృహములో
నీ నామంలో జరుగును గాకని ఆజ్ఞాపిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరికి ఎటువంటి శోధన సమస్యలు లేకున్నట్లుగా నీ కార్యాలు జరిగించండి ప్రభా. ఈ వారమంతా నీ కృప, నీ కంచెను, నీ కాపుతను ప్రతి గృహం ఎడల ఉంచి మీరు నడిపించండి ప్రభా. తండ్రి లైవ్ ద్వారా ఎంతమంది తినే మాటలు విన్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి నీ నామంలో నీ ఆశీర్వాదము, నీ దీవెన కలుగునుగా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. వాక్యము తండ్రి వృధా పోనీకన్నయ్య, నిత్యము కూడా ప్రతి గృహంలో నీ నామంలో ఫలించునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నీ వాక్యం మాకు కావాలి. నీ వాక్యం ద్వారా మేము బలపరచబడాలి. నీ వాక్యమే మాకు ఆధారం. నీ వాక్యమే మాకు ఊపిరి, శక్తి నాయనా వెలుగుగా ఉన్నది అయా. నీ వాక్యంలో ప్రతి బిడ్డ ఎదగడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే బలహీనులుగా, రోగులుగా, సమస్యల్లో, ఇరుకుల్లో ప్రభా చికిత్స దొరకలేని వారుగా ఉన్నారు, ప్రతి ఒక్కరికి నీ నామంలో సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభా. ఈ సమయమందు ప్రభా తండ్రి ఈ యొక్క పితృవారిపేటలో ఉంటున్న సంఘాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి గృహంలోని కార్యాలు జరిగించండి. ప్రతి గృహాన్ని దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరికి ఎటువంటి శోధన సమస్యలు లేకున్నట్లుగా నీ కార్యాలు జరిగించండి. అలాగే చాలా పేటలో ఉంటున్న మానవుల ప్రార్థన మందిరపు తండ్రి సంఘ బిడ్డల కుటుంబాలన్నీ కూడా మీరు దీవించండి. ప్రతి గృహంలో మీరుండమని అడుగుతున్నాం నాయన. ప్రతి ఒక్కరికి నీ సహాయమని క్షేమ భద్రత దయచేయండి. అతని ఆ స్థలంలో బలహీనులుగా, రోగులుగా ప్రభా పడి ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి నీ నామములో స్వస్థపరచబడునుగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. నీ సహాయం దయచేయండి. సార్వా గ్రామంలో ఉంటున్న సంఘ బిడ్డల కుటుంబాలన్నీ కూడా మీరు దీవించండి ఆయన. ఆ కుటుంబాల్లోని కార్యాలు జరిగించండి. వారమంతా వారు చేసిన పనుల్లోని సహాయం, నీ క్షేమ భద్రత దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. సమయ సేవకునిగా నాకు ఇచ్చిన దాసురాల బిడ్డలను, కుటుంబాన్ని దీవించండి. మాకున్న ప్రతి అవసరం అక్కలా తీర్చి మాకున్న సమస్యలు లేవనైతే నీ కార్యాలు జరిగించమని ఈ సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతిరా గొప్ప దేవాన్ని కొందనా ఈ వారమంతా నీ కృప, నీ కంచెను, నీ కాపుదలను ప్రభా మా చుట్టూ, నీ బిడ్డల కుటుంబాల చుట్టూ, సంఘ బిడ్డల కుటుంబాల చుట్టూ మీరు అనుగ్రహించుకుని నడిపించమని, దేశాన్ని ముట్టండి, స్వస్థపరచండి. ఈ కరోనా ప్రభా త్వరిత కాలం అది నామములో లయపరచబడునుగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియకుమారుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలం ఇప్పుడు వచ్చిన మనకు నచ్చు పర్యంతరం ప్రతి ఒక్కరి గృహాలపై నిలిచి కాచి కాపాడను గాక. ఆమేన్. యేసు రక్తమే యేసయ్య, ప్రవేశ రక్తమే యేసయ్య, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాద క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ